అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోలీసుల మధ్య వార్ సాగుతోంది. వైన్ షాపులు తాను పెట్టిన రూల్స్ ప్రకారమే తెరిచేలా రాజగోపాల్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటలకు, పర్మిట్ రూమ్ సాయంత్రం 6 గంటలకు తెరవాలని రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే చెప్పిన టైంకే ఓపెన్ చేసేలా ఆయన అనుచరులు చూస్తున్నారు. వినకపోతే షాపుల దగ్గరికి వెళ్లి మూసివేస్తున్నారు. ఇక సంస్థాన్ నారాయణపూర్లో ఉదయమే వైన్ షాపులు తెరవగా స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి వెళ్లి మూసివేయించారు. మీరు ఇప్పుడు చేసిరనుకో, మీరు పోయినాక తీసి రేపు ఎవరు చూడడు ఏం చేయడం చేసి చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్, 6 గంటలకు పెట్టండి. మళ్ళా మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. మీకు ఇష్టం పెట్టుకోని ఏముండవు, అన్ని పడేసే ఉంటాయి. ఈ రోజంటే ఏమంటలేదు, రేపు నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ రూమ్, వెయిట్ చేసుకోకూరి, ఇబ్బంది పడకూరి. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు పర్మిట్ రూమ్ గుర్తుపెట్టుకోండి, సరేనా? ఏం చెప్పిన మీరు షాపులేం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కమ్మని చెప్పి, అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి దీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఈ పని చేయాలి. వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని, సాయంత్రం తర్వాతే పర్మిట్ రూమ్ తెరవాలని హెచ్చరించారు. అయితే ఇవాళ ఎక్సైజ్ అధికారులు వెళ్లి ఉదయమే వైన్ షాపులు తెరిపించారు. ఎక్సైజ్ రూల్స్ ప్రకారమే వైన్ షాపులను మూసివేయించే అధికారం ఎవరికీ లేదంటున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఏం జరుగుతుంది నియోజకవర్గంలో? వైన్ షాపులకు సంబంధించి సమయాలు మేం చెప్పిన సమయం పాటించాలన్నట్టు రాజగోపాల్ రెడ్డి అనుచరులు హుకుం జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ, మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం అమలు చేయాలంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా వైన్ షాపులకు సంబంధించి ఆయన చెప్పినటువంటి సమయ పాలన పాటించాలని చెప్పి డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీకి సంబంధించి దానికంటే ముందు టెండర్ల ప్రక్రియ కొనసాగే సమయంలోనే రాజగోపాల్ రెడ్డి తన సొంత నిర్ణయాలు, కొన్ని నిబంధనలు కూడా మున్గోడు నియోజకవర్గ వైన్ షాప్ టెండర్ దారులు దక్కించుకునే వాళ్ళు నేను చెప్పిన రూల్స్ పాటించాలని కూడా ఆయన ముందుగానే చెప్పడం, ఎక్సైజ్ అధికారులకు కూడా వినతి పత్రం ఇచ్చిన సందర్భం ఉంది. అయితే డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్ షాపులు దక్కించుకున్నటువంటి వైన్స్ వ్యాపారస్తులంతా కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి రూల్స్ పాటించలేమంటూ కూడా కొంత వెనుకడుగు వేసిన సిచ్యువేషన్ ఉంది. అయినా కూడా అదే ఆ వ్యాపారులతోటి రాజగోపాల్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి కొత్త రూల్స్ ప్రకారంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత వైన్ షాపులు తెరవాలి, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏదైతే సిట్టింగ్ కి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన కొత్త రూల్స్ పెట్టడం జరిగింది. కానీ వైన్ షాపుల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రెంటల్ కు సంబంధించి తమకు ఇబ్బంది అవుతుందనే దాంతో వైన్ షాపులు దక్కించుకున్న వ్యాపారస్తులంతా కూడా ఒక్క మునుగోడు, చెండూరు మినహా మిగతా
ఇటు నాంపల్లి కావచ్చు, మరిగూడ, చౌటుప్పల్, నారాయణపురం ఈ మండలాలకు సంబంధించినటువంటి వైన్ షాపులంతా కూడా ఏదైతే మద్యం తెలంగాణ మద్యం పాలసీ సమయం పాలన ఏ విధంగా ఉందో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరుస్తున్న పరిస్థితి ఉండే. అయితే నిన్న ఏదైతే ఇటు నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్ షాపులకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఆ వైన్ షాప్ ని ముందస్తుగా తెరిచిన నేపథ్యంలో ఏదైతే తెలంగాణ మద్యం పాలసీ ప్రకారంగా సమయం ప్రకారంగా కూడా వైన్ షాపు తెరిచిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాజగోపాల్ రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకొని వైన్ షాప్ ను బలవంతంగా బంద్ చేపించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైన్స్ దారులకి ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంత ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పాటు ఇటు చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో కూడా మరో వైన్స్ వద్ద కూడా వైన్స్ యజమానిపై వైన్స్ లో పనిచేస్తున్నటువంటి వారి కూడా రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ పాటించాలంటూ కూడా వైన్ షాపు దారుల పైన కూడా కొంత దాడి జరగడం జరిగింది. అయితే నిన్న నారాయణపురం మండల కేంద్రంలో బలవంతంగా వైన్ షాప్ ను ముగించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ముగించడంతో వైన్స్ వ్యాపారస్తులంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులకు విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నారాయణపురం చేరుకొని ఏదైతే ఉదయం 10 గంటల నుంచి తీసేటువంటి వైన్ షాపు తెలంగాణ మద్యం పాలసీకి సంబంధించినటువంటి సమయ పాలన ఏదైతే ఉందో ఆ సమయం ప్రకారంగానే ఉదయం 10 గంటలకు వైన్ షాపులను తెరిపించడం జరిగింది. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మున్గోడు ప్రజల ప్రాణాలే ముఖ్యం, మద్యంకి బానిసయి అంతా కూడా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు ఇటు ఏదైతే ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అప్పటికే ఆయన బెల్ట్ షాపుల నిర్వహణ గ్రామాల్లో లేకుండా కూడా నిర్మూలించేందుకు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైన్ షాపులకు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసేటువంటి వైన్ షాపులకు సంబంధించి కూడా సమయ పాలన అన్ని చోట్ల ఒక విధంగా ఉన్నా కూడా మున్గోడు నియోజకవర్గంలో తను చెప్పిన విధంగా నడపాలనేది కూడా ఆయన కొంత రూల్స్ పాటించాలని కూడా ఆయన చెప్పడంతో కొంత మున్గోడు నియోజకవర్గంలో మద్యం పాలసీకి సంబంధించి ఒక విధానం, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేరే విధానం నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ నారాయణపురం కావచ్చు, ఇటు చెండూరు ఈ 2 పట్టణాలకు సంబంధించి కానీ ఆ వైన్ షాపులకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం రాజగోపాల్ రెడ్డి చెప్పిన విధంగానే వైన్ షాపులు నడపాలంటూ కూడా ఏదైతే మధ్యాహ్నం 1 గంటకు వైన్ షాపులు తెరవాలి, రాత్రి 10 గంటల వరకు నడుపుకోవాలి. అలాగే సిట్టింగ్లకు సంబంధించి పర్మిట్ రూమ్లకు సంబంధించి సాయంత్రం 6 గంటల నుంచి ఇటు రాత్రి 10 గంటల వరకు నడుపుకోవాలనేది ఆయన పదే చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంత ముందు అడిగేసి వైన్ షాపులను ముందు తెచ్చినటువంటి వైన్ షాపులను బంద్ చేయిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మున్గోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వైన్ షాపులకు సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి, నిర్వహణకు సంబంధించి గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఏదైతే మద్యం వ్యాపారులంతా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులకు సంప్రదించడం, అధికారులే ఈ రోజు అక్కడ స్వయంగా ఉదయం 10 గంటలకు వైన్ షాపులను తెరిపించే విధంగా కూడా చూడాలి. ఈ విషయం పైన రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఏ విధంగా స్పందిస్తారు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంత సీరియస్ గా ఈ విషయం పైన కూడా ఉన్న నేపథ్యంలో మద్యం వ్యాపారులు అక్కడ వైన్ షాపులు నడిపేందుకు కూడా కొంత వెనుకడుగు వేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి మద్యం పాలసీ మద్యం ద్వారానే విక్రయాల ద్వారానే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఈ విషయం పైన తెలంగాణ వ్యాప్తంగా ఒక పద్ధతి, మున్గోడు నియోజకవర్గంలో మరో పద్ధతి ఉన్న నేపథ్యంలో వైన్ షాప్ యజమానులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం మున్గోడు ప్రజల శ్రేయస్సే ముఖ్యమంటూ కూడా ఆయన తను రూల్స్ పెట్టిన దాన్ని పాటించాలంటూ కూడా ఆయన చెప్తున్న విషయం పైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇప్పటి వరకు రాలేదు. కానీ 2-3 రోజుల నుంచి ముందుకొచ్చి ఈ విధంగా కూడా వైన్ షాప్లను బంద్ చేయిస్తున్న పట్ల కూడా కొంత చర్చ అయితే సాగుతుంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల మరి ప్రభుత్వం స్పందిస్తుందా? ఇప్పటికే అధికారులు అయితే స్పందించి ఈ రోజైతే ఉదయం 10 గంటలకు సంస్థ నారాయణపురంలో అయితే వైన్ షాపులను తెరిపించడం జరిగింది. ఒక మున్గోడు, చెండూరు ఈ 2 మండలాల్లో మాత్రమే రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి విధంగా కూడా వైన్ షాపులు తెరుస్తున్నారు. కానీ మిగతా చోట్ల మాత్రం యథావిధిగా తెలంగాణ ప్రభుత్వ మద్యం పాలసీ విధానం ప్రకారమే తెరుస్తున్నారు. మొత్తం 29 వైన్ షాపులు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఈ వైన్ షాపులు 29 వైన్ షాపులకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి పెట్టిన నిబంధన అయితే మేము నడపలేమంటూ కూడా మద్యం వ్యాపారులు చెప్తున్న సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది, ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుంది అనే విషయం పైన కూడా కొంత అయితే చర్చ సాగుతుంది. శివ,
రైట్ రైట్ ఓకే జానయ్య, థ్యాంక్ యూ. మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి సర్పంచ్ లింగస్వామి గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. ఏంటి అసలు మునుగోడులో ఏం జరుగుతుంది? ఈ వైన్ షాపులకు సంబంధించి ఎందుకు ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ పెట్టినటువంటి సమయాలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా అవే అమలవుతున్నాయి, మునుగోడులో కూడా అవే అమలవ్వాలి కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా సమయపాలన పెడుతున్నటువంటి పరిస్థితి? ప్రత్యేకంగా సార్ ఇక్కడ జరిగేది ఏంటంటే మున్గోడులో రాజగోపాల్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారు గత ఈ ఎమ్మెల్యే 2018 నుంచి తిరుగుతున్న క్రమంలో చూస్తుంటే ఏమైందంటే పొద్దున్న లేస్తే యువత, చిన్న వయసులో ఉన్న కూడా యువత ఏం చేస్తారంటే తాగి రోడ్ల మీద పడిపోవడం, పొద్దుగాల బెల్ట్ షాపులో దొరికే మద్యం తీసుకొని వాళ్ళు పని చేయకపోవడం, ఆరోగ్యాలు పోవడం, పని చేయకపోవడం, చిన్న వయసులోనే ఎంతో మంది వాళ్ళ భార్యలు విధవలైపోయి ఆ ఇబ్బంది అవన్నీ ఆయన చూసి చెలించిపోయి బెల్ట్ షాపుల్ని ఒక లాస్ట్ టైం కూడా మీకు తెలిసి ఉండాలి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా మీ ఊర్లో బెల్ట్ షాపులు లేకుండా చేస్తే 5 లక్షలు 6 లక్షలు ఇస్తానని చెప్పి 6 లక్షలు ఇచ్చిండు కూడా అలందేశ్వర్లో, మీరు తెలుసుకోండి కావాలంటే. అట్లా బెల్ట్ షాపు నియంత్రణ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మాకు మన ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2023లో ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా బెల్ట్ షాపులు ఎన్ని బెల్ట్ షాపులు నియంత్రణ తీసుకొచ్చిండు, దాంట్లో చాలా సక్సెస్ అయిండు. కానీ బెల్ట్ షాపుల నియంత్రణ ఒక్కటే మార్గం కాకుండా 10 గంటలకే కొందరు యువత ఏం చేస్తారంటే వైన్స్ దగ్గర వచ్చి తాగుతారు. ఈ 10 గంటలు కూడా 1 గంటకు చేస్తే యువత మద్యానికి కొద్దిగా నియంత్రణ చేయడమనే లక్ష్యంతో ఒక మంచి యజ్ఞాన్ని తీసుకుని అయినా మా అందరికి ప్రజలకు అందరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తందుకు. అయితే లింగస్వామి గారు, కాజ్ మంచిదే, మీరు ఆలోచిస్తున్న విధానం మంచిదే, నిర్ణయం మంచిదే, కాకపోతే అమలు చేస్తున్న తీరు కరెక్ట్ కాదు కదా. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేరుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు ఆ ప్రభుత్వంలోనే ఉన్నారు, లేదంటే కోర్టుకు వెళ్ళాలి. కానీ ఈ రకంగా లైసెన్స్ పొందినటువంటి షాపులు ఏ రకంగా మోయించే అధికారం మీకు ఎక్కడిది? దౌర్జన్యం చేస్తలేము, ఎవరు కూడా ఇబ్బంది పెడతలేము. వాళ్ళు కూడా మంచి సానుకూలంగా స్పందించరు వైన్స్ యజమానులు, సరే అని చెప్పి. ఎందుకంటే ప్రజల ఆరోగ్య రీత్యా దాన్ని అంతకుమించి కానీ మేము ఎవరిని కూడా దౌర్జన్యం చేస్తలేము. క్లియర్ గా మీరు ఇబ్బందులు పడతారు, ఎందుకు మీరు మూసేయండి, ఇబ్బందులు పడతారంటే ఏ రకమైన ఇబ్బందులు పడతారు తెరిచి ఉంచితే? ఎవరు ఇబ్బంది పడతారు? వైన్ షాపులు ముయించే సమయంలో చెప్తున్నారు కదా, ఇబ్బందులు పడతారు, మీరు ఎందుకు తెరుస్తున్నారు, 6 గంటల తర్వాత పర్మిట్ రూములు తెరవండి అని చెప్తున్నారు కదా. అవును సార్, ఇబ్బంది పడతారంటే ప్రజల ఉద్యమాల్లో ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు, రోజు ఇట్లా చేస్తుంటే లేడీస్ మొత్తం వచ్చి కూర్చునే పరిస్థితి తీసుకొస్తారు. తాగుబోతులు తయారవుతున్నానే మా బాధ. దాన్ని నియంత్రిద్దామని అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. అదే లింగస్వామి గారు, మీ కాజ్ మంచిదే, కోర్టుకు వెళ్ళొచ్చు కదా. మీరు అదే ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోరు అనుకుంటే దీనికి సంబంధించి ఒకసారి కోర్టుకు వెళ్తే మంచిది కదా. సార్ కోర్టుకు మీరేమన్నా అర్థమైతలేదు. హలో లింగస్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినబడుతుంది ఇప్పుడు. మీ కాజ్ మంచిదే, కాకపోతే మీరు కోర్టుకు వెళ్ళేటటువంటి ఒక అంశం ఉంది. కోర్టుకు వెళ్ళి ఈ తరహా ఆర్డర్స్ మీరు తీసుకోవచ్చు, లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయొచ్చు. మీరు అదే ప్రభుత్వంలో ఉన్నారు, కానీ సొంతంగా ఒక్క మునుగోడుకి ఈ తరహా సమయపాలన అంటే అవుతుందా? సార్ అదే సార్, భవిష్యత్తులో మునుగోడులో జరిగే మంచిని చూసి స్టేట్ మొత్తం కూడా వస్తుంది. ఎందుకు అనుకుంటారు సార్ అట్లా? మీరు ఇప్పుడు మంచి జరుగుతుంటే మంచి అందరూ కోరుకుంటారు. నేను ఏమంటున్నానంటే రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు 1,00,000 అడుగులు వేసే ముందు 1 అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఈ 1 అడుగుని ఈ 119 కాన్ఫరెన్స్ కూడా అవుతుందేమో. ఎందుకు అనుకుంటున్నట్లు మీరు? ఇక్కడ సక్సెస్ అయితే ఈ సక్సెస్ రేట్ బట్టి రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి తీసుకుంటారేమో. ఎందుకు అనుకుంటున్నట్లు మీరు? దీన్ని మంచి పని చేసేటప్పుడు కష్టాలు వస్తాయి. ఏమంటే మంచి పని చేసేటప్పుడు కష్టాలు వస్తాయి. ఇప్పుడు మంచి పని చేస్తుండు, కష్టాలు వస్తాయని చెప్పి పక్క పెట్టేది కాదు కదా సార్. ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ప్రజల ఆరోగ్యం లేకుండా మనం ఏం పరిపాలన చేస్తే ఏం చేస్తాం? తాగి చనిపోతుంటే, తాగి అడ్డం పడుతుంటే ఈ తాపి ఏమంటాం, దాన్ని నియంత్రణ చేయమంటుంది తప్ప మొత్తం బంద్ చేయని చెప్తుంది కదా సార్. రైట్, ఓకేనా సార్? ఏ అడుగైనా 100 అడుగులు కావాలన్నప్పుడు 1 అడుగు అయితే స్టార్ట్ అయ్యేది కదా సార్. ఈ 1 అడుగు అనుకోండి, నారాయణపురం గడ్డ ఏంటంటే తెలుగుల గడ్డ, ఇది చాలా చైతన్యవంతుడు ఇక్కడ పీపుల్స్. ఖచ్చితంగా మునుగోడు కూడా చైతన్యవంతుడు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతారు. రాజగోపాల్ గారు ఆయన తలపెట్టిన యజ్ఞం మంచిది, ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతుండు. దాన్ని ఏమంటారు, ఇది భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరో కోణం కూడా వినిపిస్తుంది. ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా తీసుకొస్తున్నారు. తలపెట్టిన యజ్ఞం మంచిదైనా ఆ యజ్ఞంలో వైన్ షాపుల యజమానులు సమిధలు చేస్తున్నారు, ఫలితం మాత్రం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెంచడానికి ఈ తరహా చర్య అనేది విమర్శ. ఏమంటారు? లేదు సార్, అట్లా లేదు. మేము ప్రజల ఆరోగ్యం ముఖ్యమని చేస్తున్నాం తప్ప ఆయనకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా కానీ అలాంటిది ఉండదు. ఆయనకు
ఆయన ఎందుకంటే చాలా వరకు కొన్ని మీకు చెప్పాలి, చిన్న పిల్లలు వేసుకొని ఎక్కడంటే మరుగుడ మండలంలో చిన్న పిల్లల తాగి చనిపోతే ఆయన 10 లక్షల రూపాయలు ఆ పిల్లలకి ఇచ్చి బాధపడ్డాడు ఆ రోజు. చిచ్చి అమ్మ ఏంట్రా నాయన 30 ఏళ్ళకే చనిపోయింది, తాగి చనిపోయిందని తెలిసింది. అట్లాంటి చూసి కొన్ని చెల్లించి ఈ తాగుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ తాగుడు నియంత్రణ చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో చేస్తుంది తప్ప వేరే విధంగా కాదు ఇక్కడ. ఎందుకంటే పూర్తి మద్యపానం నిషేధం అంటలేడు కదా, సాయంత్రం తీసుకోండి అని చెప్తుండే, ఇంటికి వచ్చినాక తీసుకోండి. తాగి యాక్సిడెంట్ ఎంతమంది తెచ్చిపోతారు సార్, మీకు తెలియదా? మీకు కూడా నేను రిక్వెస్ట్ ఏం చెప్తున్నా మీడియా వాళ్ళకు కూడా తాగుడు మీద నియంత్రణ తీసుకోవాలని మీరు కూడా కొంచెం ప్రోగ్రామ్ చేయండి, దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఖచ్చితంగా రంగస్వామి గారు, ఎప్పుడు కూడా మీడియా అదే కోరుకుంటుంది, మేము అదే కోరుకుంటాం. కానీ ప్రభుత్వానికి ఆదాయ వనరు అయిపోయింది కదా, ప్రభుత్వానికి ఆదాయ వనరు అయిపోయింది కదా. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక మంచి ఆదాయ వనరు, చక్కగా డబ్బులు వస్తున్నాయి. ఆదాయం లేకున్నా పర్లేదు, పాపం డబ్బులు అని చెప్తున్నాయి. అదే చెప్తుండు రాజగోపాల్ రెడ్డి గారు. ఏం చెప్తుండు, మరి పాప డబ్బులు అవసరం లేదు, ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం కాదని చెప్తుండు. ఓకే థ్యాంక్ యూ రంగస్వామి గారు. థ్యాంక్ యూ సార్, నమస్తే. మీరు ఇప్పుడు చేసిరనుకో, మీరు విధంగా తీసి రేపు ఎవరు చూడడు ఏం చేయడం చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్, 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు, మీకు ఇష్టం. 6 గంటలకు పెట్టుకోండి. అన్ని ఏముండవు, అన్ని పడేసే ఉంటాయి. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా ఈ రోజు అంటే ఏమంటలేదు, రేపటి నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ రూమ్, వెయిట్ చేసుకోకూరి, ఇబ్బంది పడకూరి. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు గుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.